హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సేమియా పాయసం. చక్కగా చిక్కగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏ అకేషన్కైనా ముందుగా గుర్తొచ్చేది స్వీట్ అనగానే సేమియా. అలాగే ప్రసాదంగా పెట్టడానికైనా, చుట్టాలు వచ్చినప్పుడైనా చక్కగా చిటికలో చేయగలిగే మంచి స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే సేమియా. దీనిని ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా, చిక్కబడిపోయి గట్టిగా అయిపోకుండా, అలాగే లూజ్గా పాలులా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించబోతున్నాను, కొలతలతో సహా. ఎక్కడ స్కిప్ చేయకుండా, కొలతలు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసారంటే ఎప్పుడు చేసిన పాయసం చాలా క్రీమీగా వస్తుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల నుంచి పావు గంట నానితే సరిపోతుంది. సగ్గుబియ్యం నానేసరికి మిగిలిన ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీంట్లోకి మనం పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది మొత్తం ఒక కప్పు సేమియాలు సగ్గుబియ్యం కలిపి ఒక కప్పుకి. దీనికోసం మనం 4 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలి. 4 కప్పుల పాలు, 1 కప్పు వాటర్. అదే పాలు చిక్కనివి కాకపోతే 5 కప్పులు కూడా పాలే తీసుకుని వేడి చేసుకోవాలి. అలాగే వేరొక స్టవ్ పైన ఒక కడాయిని తీసుకుని వేడి చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి కాజు అండ్ కిస్మిస్ని తీసుకుని వేసుకోవాలి. దీంట్లో మనం కావాలనుకుంటే బాదం, పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని దోరగా వేయించుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 3/4 కప్పు సేమియా తీసుకుని వేయించుకోవాలి. 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, మిగిలిన 3/4 కప్పు సేమియాలు వేసుకోవాలి. మొత్తం టోటల్గా 1 కప్పుకి తీసుకోవాలి కొలతలన్నీ. సేమియా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు నెయ్యిలో బాగా వేయించుకుని వీటిని కూడా సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. దీంట్లోనే మనం నానబెట్టుకుని ఉంచిన సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో నానబెట్టిన వాటర్ని తీసేసి ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచితే సరిపోద్ది, ఎక్కువ ఉడకక్కర్లేదు. జస్ట్ ఇదే విధంగా పైకి తేలినట్లుగా వచ్చాక మనం పక్కనే కాచుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి డైరెక్ట్గా తీసేసుకోవాలి. మనం అక్కడ 5 కప్స్ వరకు తీసుకున్నాం కదా, మొత్తం వాటరు మిల్క్ కలిపి అందులో 1 కప్పు మిల్క్ని తీసుకుని సెపరేట్గా 4 కప్స్ మిల్క్ని మాత్రమే దీనిలో యాడ్ చేసుకోవాలి. 1 కప్పుని పక్కనే పెట్టుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉంచేసరికి పాలు బాగా హీట్ అవుతాయి. వేడెక్కిన తర్వాత మనం సేమియాలను వేయించుకున్న సేమియాలను కూడా ఇందులో వేసుకుని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సేమియాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసరికి బాగా ఉడుకుతాయి. మనకి ఎక్కువగా సేమియా ఉడకకూడదు, మెత్తగా అయిపోకూడదు. జస్ట్ మనం ఇలా చిదిమినప్పుడు అలా కట్ అవ్వాలంతే, అంతకుమించి ఎక్కువ ఉడకక్కర్లే. దీనిలోకి 3/4 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోనికి యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే రంగు అనేది ఎల్లో షేడ్లో వస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కొలతలు తెలిస్తే. అలాగే ఈ సేమియా అనేది మనకి చిక్కబడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో రోజంతా ఉండాలంటే ఏం చేయాలో కూడా చూపించబోతున్నాను. మనం ముందుగానే కాచుకున్న పాలలోంచి 1 కప్పు పాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా,
అవి లేకపోయినా కూడా మనకి ఇంట్లో కాచి చల్లార్చిన పాలైనా సరే కూడా ఒక అరకప్పు నుంచి పావు కప్పు పాలని ఈ సేమియాలో యాడ్ చేసుకుంటే అది ఈవినింగ్ వరకు కూడా మనకి పూర్తిగా గట్టిపడిపోకుండా ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుంది, అలాగే ఒకే టేస్ట్లో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీ అయిన సేమియా పాయసాన్ని మీకు కూడా చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.